ఫైనలీ 3000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో చాలా థ్యాంక్స్ అందరికీ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో. అండ్ ఇదైతే నేను ఫస్ట్ 1Kకి 2Kకి ఏం సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు. వీళ్ళు చూడండి, యాక్చువల్గా ఇది జొమాటోలో ఆర్డర్ చేసింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు హ్యాపీ యానివర్సరీ లేదంటే హ్యాపీ బర్త్డే ఏదని తెలియక ఏదో ఒకటి పెట్టుకుంటారులే అని పెట్టారు. బట్ ఇక్కడ అది హ్యాపీ యానివర్సరీ కాదు, హ్యాపీ బర్త్డే కూడా కాదు కదా. హ్యాపీ 3K సెలబ్రేషన్స్. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. బాగా ఆలోచించి పంపారనమాట. అయితే ఆ రెండే చేసుకుంటారు, ఇంకేం చేసుకోరనుకుంటున్నారేమో వాళ్ళు. ఈ కేక్ అయితే ఆల్మండ్ కేక్. సో ర్యాండమ్గా చూసి సెలెక్ట్ చేశాను. నాకేం పెద్దగా నచ్చలేదు. తిన్న తర్వాత అయితే నార్మల్గానే అనిపించింది. మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి, అసలు చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు 3 months అయిపోయింది, ఆల్మోస్ట్ 4th month కూడా కంప్లీట్ అవ్వని వచ్చేసింది ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి. ఇక్కడైతే బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. అయితే ఎందుకు చాలా కష్టం అనిపిస్తుందంటే ఫస్ట్ 3 months ఫుల్ డెడికేటెడ్గానే ఉన్నాను. కానీ ఇంకా తర్వాత 4th month వచ్చేసరికి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా మళ్ళీ కాన్సన్ట్రేషన్గా అదే విధంగా చేయాలంటేనే మస్తు కష్టం అనిపిస్తుంది. ఏం అర్థమే అవ్వట్లేదు. ఎంతైనా టఫ్ అబ్బా. ఏదైనా జాబ్ పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసి రావచ్చు, కానీ యూట్యూబ్ మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. అదే పనిగా ఇంట్లో అన్నీ చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ కోసం సపరేట్ వీడియోస్ రికార్డ్ చేయడం అనేది చేసే పనే కదా. రికార్డ్ అంటే అది అంత ఈజీ అయితే అస్సలు కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా. అందులో పట్టుదలతోటి ఇంత కూడా అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని అదే పనిగా చేస్తూ చాలామంది సక్సెస్ కూడా అయ్యారు. వాళ్ళందరికీ సీరియస్గా హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ అనే చెప్పొచ్చు. నేనైతే అస్సలు ఈజీ అయితే కానే కాదు. ఒకసారి దిగితేనే కదా ఏదైనా తెలుస్తుంది అనుకుంటాం మనం. వాళ్ళు ఏముంది 4 మాటలు చెప్పి మంచిగా వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అన్నీ అని. ఆ 4 మాటలు చెప్పాలన్నా చాలా కష్టపడాలి. అంత ఈజీ అయితే కానే కాదు. లేటెస్ట్గా కావాలంటే చూడండి వీడియోస్. చాలా గ్యాప్తో పెడుతున్నాను, 5 days, 1 week, 10 days అలా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే అసలు వీడియోస్ చేసే ఓపికే ఉండట్లేదు. అదేంటంటే ఇంకా అదొక జాబ్ లాగానే తీసుకోవాలన్నమాట. చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకి ఏదైనా సిక్ అవుతే 1 week, 2 weeks ఏదైనా, అది కూడా సీరియస్ సిక్ అవుతే తప్పించి నార్మల్గా తీసుకోం కదా రెస్ట్. ఇంకా అది కూడా అలా అనుకుంటేనే చేయగలుగుతాము, లేకపోతే చేయలేమన్నమాట. ఇది ఫైనల్గా అవుట్పుట్. పల్సెస్ అయితే ఏం వేయలేదు, మర్చిపోయాను నేను వీడియో తీసుకుంటూ.